అక్క హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 4 days అయిపోతుంది. ఎలా ఉందంటారు హౌస్ మొత్తం? నిజంగా ఆల్మోస్ట్ 1 week అయిపోయిన ఫీలింగ్ ఉంది. రేపైతే వీకెండ్ నాగార్జున వస్తాడు, ఇంకా కొత్త ఏముండవు, గేమ్స్ ఏముండవు కానీ ఎంత తొందరగా అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది అక్క. నేను ఈ బిగ్ బాస్ ఈ 1 weekలో అబ్జర్వ్ చేసింది అంటే మొన్న మన వైజాగ్లో ఖమ్మంలో వరదలో చాలామంది కొట్టుకుపోయారు, కానీ ప్రజలు ఇంకా సింపతిలో బతుకుతున్నారు, ఇంకా సింపతిలో కొట్టుకుపోతున్నారు. ఆ సింపతి నుంచి ఎప్పుడు బయటకు వస్తారో నాకు డౌట్ కొడుతుంది. నిజంగా చెప్తాను అక్క, నీకు ఫ్లాష్ బ్యాక్ తెలుసాక నేను ఎంత కష్టపడుతున్నా మీకు తెలుసాక. నేను ఇంట్లో బియ్యం లేక బిర్యానీ తింటున్నాక, నేను తానికి నీళ్ళు లేక థమ్స్అప్ తాగుతున్నా. నిజంగా చెప్తాను అక్క, నేను బయటకు కొనిక డబ్బులు లేకుంటే ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్తున్నా బస్ కాకుండా. నిజంగా మా అమ్మాయిని రూమ్ తీసుకొని ఇక్కడ డబ్బులు లేకపోతే ఓయకి తీసుకెళ్తున్నాక. సో నిజంగా నా పరిస్థితి ఇట్లా నాలాంటి ఫేక్ పర్సన్ కూడా ఓట్లేస్తారు అక్క మీరు. ఇంత సింపతి కార్డు వాడుతుంటే ప్రజలు నేను అనుకోలేదు అక్కడ మొన్నటి వరకు అసలు నాగమణి కంటే అసలు చాలా లీస్ట్ ఉండే. ఓవర్ నైట్ తను ఫస్ట్లోకి వెళ్ళిపోయాడు. అరే ప్రజలు ఇంత పిచ్చోళ్ళ నాకు అర్థం కాదు. సో నాకు తప్పు, నేను కోపం బిగ్ బాస్ మీద నాగార్జున కాదు ప్రజల మీద. ఇట్లా సింపతి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి. చాలా కష్టపడి వచ్చారు ఆదిత్య ఓం కానీ, మన అఫ్రీద్ కానీ, నైనిక కానీ, చాలామంది వాళ్ళ కష్టాల్లో వాళ్ళ ఒక మంచి జీవితంలో మార్పు వస్తానే వచ్చారు. అట్లా మీకు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి వ్యక్తులకు ఎంకరేజ్ చేయడం వల్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. అని చూడండి అక్క, తనలో నాకు 3 విషయాలు చెప్తాను. తన లోపల ఎటువంటి జెన్యూనిటీ లేదు, తను గేమ్స్ ఆడట్లేదు. ఎప్పుడు చూసినా ఏంటంటే ఇతరులను చిచ్చులు పెట్టాలి, అది చేయటాలు, ఇది చేయటాలు, రెచ్చగొట్టాలి, అది తప్ప. అంతే సొంత ఫ్రెండ్ ఉన్న కట్టపలాగా వెన్నుపట్టు ఓడేటాలు. అంతేందుకు నిన్న చూసినా నేను కటింగ్ చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా నేను కటింగ్ చేసుకుని నాగమణి కంటే లుక్స్ చాలా బాగుంది, తను అలాగే మెయింటైన్ చేద్దామని కటింగ్ షాప్కి వెళ్ళినా ఒక వీడియో వైరల్ అయింది. అది విగ్ అంట. ఒరే ఇంత ఫేక్ ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నేను అసలు పరిశాన్ అనమాట. అదొక ఇది మరి ఇది జెన్యూనిటీ కాదా, మరి ఇది ఫేకే కదా. సో అక్కడ ఫేక్ కనిపించింది. అట్ ది సేమ్ టైం కట్టపలాక విష్ణుప్రియకి ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన, ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినాం అంటే తను నాకు తిట్టింది, ఇంకా తెలుసుకోవాలని ఫ్రెండ్షిప్ చేసినానంట. ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తారక, ఒక మంచి వైబ్ రావడం కోసం చేస్తారు. అక్కడ నాకు కట్టప కనిపించాడు. అందుకు సోనియా విషయంలో కానీ, సోనియా కోసం రెచ్చగొడుతున్నాడు. మోసంబి ఖరాబ్ అయింది, మనం తినొద్దు, వాళ్ళని తీసినట్టు ఆమె రెచ్చగొడుతూ రెచ్చిపోయినట్లు తను కూడా శేఖర్ భాష సీరియస్ అవ్వటాలు. కానీ చాలా అంటే అసలు ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద బిగ్ బాస్, ఈజ్ నాట్ వర్త్ వర్మ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. దయచేసి చాలా మంది అతనికి ఇప్పుడు సపోర్ట్ చేద్దాము, నాగమణి కంటే అట్లా ట్రోల్ చేయొద్దు అన్నట్టు లేడీస్ కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. నేను అదే అంటున్నా, వరదలు వచ్చి కొట్టుకుపోతున్న ప్రజలు అప్పటికి కూడా వాళ్ళకు దానికన్నా సింపతి ఎక్కువ కొట్టుకుపోతారు ప్రజలు. ఈ సింపతి నుంచి ఇంకెప్పుడు బయటకు వస్తారు. ఇప్పటికైనా కూడా సింపతి నుంచి బయటకు రావాలని ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. లాస్ట్ టైం మన కప్పు మిస్ అయినట్టు పల్లె ప్రశాంత్ సింపతి కోసం అంటే ఆడి గెలుచుకున్నట్టు ఇప్పుడు ఈ సీజన్ కూడా అలా అయ్యే ఛాన్స్ 100%. నేను చెప్తున్నా ఈ వీక్ జెన్యూన్గా హెల్మెట్ ఇవ్వాల్సింది నాగమణి కంట. తను కాకుండా వేరే వాళ్ళని హెల్మెట్ వేస్తే నిజంగా అది కొద్దిగా ఫేక్ అని చెప్పుకోవచ్చు. నేను ఆ జెన్యూన్ చెప్తాను యాజ్ ఎ రివ్యూర్. కానీ నేను ఒక ఫస్ట్ బిగ్ బాస్ నుంచి 7 బిగ్ బాస్ రివ్యూ చెప్తూనే ఉన్నా. ఇట్లాంటి ఫేక్ పర్సన్ నేను చూడలేదు, నిజంగా జెన్యూన్ చెప్తున్నా. ఇలాంటి వ్యక్తి మాత్రం మీరు కప్పిస్తే మాత్రం నిజంగా నా లైఫ్లో ఇట్లా బిగ్ బాస్ నేను చూడదలుచుకోలేదు. ఇట్స్ ఫేక్ అని చెప్పుకోవచ్చు అక్క. సరే, ఇప్పుడున్న 14 మెంబర్స్లో ఇప్పుడు ఆల్రెడీ 2-3 గేమ్స్ అయ్యాయి. సో అందులో ఎవరు బెస్ట్ అనిపించింది? ప్రస్తుతానికి అయితే శేఖర్ భాష చాలా కామెడీ, తన టైమింగ్ కానీ ఒక విషయం టాలెంట్ ఉన్నడానికి టైమింగ్ ఉండడానికి మనం ఎవరు ఆపలేము. మనకు రవితేజ లాగా తన లోపల చాలా కామెడీ జనరేట్ చేస్తున్నాడు ప్రజల లోపల. కానీ చాలా నవ్వించటాలు, ఆనియన్కి అపోజిట్ అవటం ఆని చేయటాలు కానీ, చాలా ఈసారి 8 కప్పు కొడతాడు అంటే 8 అంటే శత్రువు అనటాలు కానీ, చాలా కామెడీ. ద్రౌపది డైలాగ్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. తను కానీ, మన అఫ్రీద్ కానీ, మన అభయ్ నవీన్ కానీ, బేబక్క కానీ, విష్ణుప్రియ కానీ, నిఖిల్ కానీ, ఓకే వీళ్ళు చాలా బాగా అనిపిస్తున్నారు. ఆ నైనిక మేము చెప్పడం వచ్చాను, నైనిక అమ్మాయి ఎంత చిన్నగా ఉంది, చూడడానికి క్యూట్గా ఉంది మీలాగా, కానీ తనలో చాలా ఫైర్ కనిపిస్తుంది అనమాట. అంతే తను కష్టపడుతుంది, ఆ విధంగా ఉంది తను. అట్లాంటి వ్యక్తి మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఎప్పుడు చూసిన సింపతి, ఎన్ని రోజులు సింపతి నాకు అర్థం కాదు. మరి బేబక్కని పంపిస్తారు అంటున్నారు కదా ఈ వారం. పాపం తను మీరు చూసాక తనైతే ఓన్లీ కిచెన్ కోసం రాలేదు కదా. అందరూ కిచెన్ నామినేషన్ వేసారు.